బాతులు చూద్దాం పదండి ఫ్రెండ్స్. నిన్ననే చూస్తాను బాతులు. నిన్న యాక్చువల్ డేట్ అయితే నిన్నటిది ఉంది. చూద్దాం ఈరోజు బాతులు బయటకు వచ్చేయలేదో. బాతులు అంటే బాతులు కాదు ఫ్రెండ్స్, అది గీజ్ ఖజానా బాతులు అంటారు కదా అది. సో ఏంటి ప్రోగ్రెస్ చూద్దాం ఒకసారి. ఇది 9 years old ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ అదిగో చూడండి ఫ్రెండ్స్, క్రాక్స్ అయితే వచ్చేసాయి. నాకు తెలిసి ఈరోజు నైట్ లోపల మొత్తం వస్తాయని అనుకుంటున్నా. 1 2 అదిగోండి, ఇది కూడా వస్తుంది ఈరోజు. ఇంకా ఇది 9 years old ఉంటుంది ఇప్పటికి. నేను ఫామ్కి వచ్చినప్పటి నుంచి ఉంది ఇది నా దగ్గర. ఈ ఫీమేల్ అన్నిటికంటే ఓల్డ్ ఫీమేల్ నా దగ్గర, కానీ లక్కీ ఫీమేల్. ఇది వచ్చినప్పటి నుంచి చాలా మంచి జరిగింది. అది జస్ట్ నా సెంటిమెంట్, అలాగే ఉండదు అనుకోండి, అది నా సెంటిమెంట్ అనుకోండి మీరు అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇది సెటప్ ఫ్రెండ్స్. ఇది ఇంకా చాలామంది అడుగుతుంటారు నన్ను మామూలుగా, ఇది బాతులు నా దగ్గర పొదగట్లేదు, గుడ్లు పెడుతున్నాయి కానీ దాని మీద కూర్చోవట్లేదు అని చెప్పి. వాటికి ప్రైవసీ ఉండాలి ఫ్రెండ్స్. అదే నేను చెప్తాను. ఎంత ప్రైవసీ ఉంటే అంత బాగా గుడ్లు పెడతాయి, హ్యాచ్ చేస్తాయి. చూసుకోండి, మార్నింగ్ మొత్తం కోళ్ళతో ఉన్నా కానీ వీటికి సపరేట్ అంటూ ఒక జోన్ ఉండాలి. వీటికి అప్పుడైతేనే ఎగ్స్ పెడతాయి. ఏ వెయిట్తో పాటు తిరిగినా పర్లేదు, ఇది కోళ్ళతో వేరే బాతులతో తిరిగినా పర్లేదు. కానీ సెక్షన్స్కి వచ్చేసరికి నైట్ ఉండేసరికి వచ్చేసి వీటికి ప్రైవేట్ జోన్ ఉండాలి. ఇది వచ్చేసి ఇక్కడ గుడ్లు పెడుతుంది. ఇంకా మిగతా బాతులు వచ్చేసి ఇందులోకి వెళ్తాయి నైట్. సో వాటి సెక్యూరిటీ, వాటి సేఫ్టీ, వాటి మొత్తం ప్రైవసీ మొత్తం ఈ 2 బాక్సులు. సో ఇందులోనే ఉంటాయి. 2 బాక్సులు వచ్చేసి బాతుల కోసమే ఫ్రెండ్స్, ఖజానా బాతుల కోసం. ఇందులో కోడి పిల్లలు ఏది పెట్టాం మేము. సో దీని ప్రోగ్రెస్ అయితే బాగానే ఉంది. 6 గుడ్లు పెట్టింది ఫ్రెండ్స్. ఇది 6 పెడితే దాంట్లో వచ్చేసి 2 అయితే ఫ్లాప్ అయినాయి. అని ఎలా చెప్పగలుగుతున్నా అంటే, ఇది పొద్దుకు వచ్చిన తర్వాత నుంచి ఒక 4-5 days తర్వాత చూసాను నేను ఎగ్ హ్యాండ్లింగ్, టార్చ్ వేసి చూసాను. సో అందులో ఏమి నర్వ్స్ అవన్నీ నరాలు అంటారు కదా, అవన్నీ ఏం ఫామ్ కాలే. సో అది ఫ్లాప్ అని అర్థం. సో వాటిని తీసేసాను నేను. మిగతా వాటిని పెట్టా. అన్న అయితే సక్సెస్ఫుల్గా హ్యాచ్ అయ్యాయి మొత్తానికి. సో చూద్దాం రండి, వైట్ వస్తుందో. దీని మేల్ వచ్చేసి వైట్ ఫ్రెండ్స్. అది వాడు చూస్తున్నారు కదా మీరు, వైట్ కలర్ది అది మేల్ అనమాట. ఇంకా మా పక్కన ఉన్న 2 కూడా ఫీమేల్సే. ఇంకా ఇది కూడా ఫీమేల్ ఇది. సో చూడాలి మరి కలర్స్ ఏది వస్తుందో ఈసారి. వైట్ వస్తుందా లేకపోతే దీని కలరే వస్తుందా చూడాలి మరి ఈసారి. వీటికి ఫీడింగ్ అంటారా, ఫీడింగ్ అయితే నేను పెద్దగా ఏం ఎక్స్ట్రా అయితే ఇవ్వను ఫ్రెండ్స్. నేను వీటికి కోళ్ళకి వేసిందే వడ్లు, సజ్జలు, రాగులు ఇవే తింటాయి. ఇవి మ్యాక్సిమం ఇవే తింటాయి అనమాట. అది 1 time వేస్తాను నేను. అది కాక మళ్ళీ ఏమైనా మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా నైట్ది, రైస్, పప్పు అట్లాంటివన్నీ మిక్స్ చేసేస్తాము. ఇంకా ఎప్పుడైనా కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు వచ్చేసి వీటి కోసం వెజిటేబుల్స్, పాలాకు అవన్నీ కొంచెం ఉంటుంది కదా, సో కొంచెం అట్లాంటివి కూడా వేస్తాము. వెజిటేబుల్స్ అలాంటివి వీక్లీ 1 or 2. దానికంటే మించి ఏమేయము. ఇంకా వాటర్ అంటారా, వాటర్ మామూలుగా కోళ్ళకి లివర్ టానిక్లు, మల్టీవిటమిన్స్ అవన్నీ వాటర్లో మిక్స్ చేస్తాం కదా. సో బయట ఉండడం వల్ల ఇవి కూడా అదే నీళ్ళు పోయి తాగుతాయి. సో అందులో వీటికి కావాల్సినటువన్నీ వీటికి దొరికేస్తాయి. ఇంకా మామూలుగా పెండ ఉంటుంది ఇక్కడ, ఆవుల పెండ, వాటిలో పురుగులు అవన్నీ తింటూ ఉంటాయి ఇవి. సో అదనమాట వీటి సంగతి. సో ఎవరైనా వీటిని పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ పెట్స్. కానీ ఏమంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా నాయిసీ ఉంటాయి. చాలా నాయిస్ ఎక్కువ చేస్తాయి అన్నమాట ఇవి. ఇంట్లో పక్క వాళ్ళకి అలాగే డిస్టర్బెన్స్ కావట్లేదు అంటే మీరు పెట్టుకోవచ్చు. చాలామంది విసుక్కుంటారు వీటిని చూస్తే, చాలామంది విసుక్కుంటారు అనమాట ఈ బాతులు అరవడం అవన్నీ చూస్తే. సో మామూలుగా అపార్ట్మెంట్లో అక్కడ ఇక్కడ పెంచుకునే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫామ్ హౌస్ ఓపెన్ స్పేస్ ఉంది అంటే మీరు పెట్టుకోవచ్చు మీ డగ్స్ని. మిగతా కోళ్ళతో కూడా బాగానే ఉంటాయి, కంఫర్టబుల్గానే ఉంటాయి బాతులు అవన్నీ, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా కొన్ని కంట్రీస్లో వచ్చేసి వీటిని ఇది గార్డింగ్ కోసం కూడా వాడతారు ఫ్రెండ్స్, పోలీస్ స్టేషన్లో అది ఇది. ఎందుకంటే మామూలుగా కొత్త వాళ్ళని చూస్తే కొంచెం అరుస్తాయి అనమాట, లౌడ్ నాయిసెస్ చేస్తాయి, అరుస్తాయి గట్టిగా. అందుకోసమని కొన్ని కంట్రీస్లో వీటిని గార్డింగ్ కోసం కూడా పెడతారు. మెయిన్లీ ఎస్పెషల్లీ పోలీస్ స్టేషన్లు బయట అక్కడెక్కడ పెడతా ఉంటారు.
ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చాలా గట్టి గట్టిగా అరుస్తాయి ఫ్రెండ్స్ ఇవి. సో అదనమాట. చూడండి ఎంత అందంగా ఉంటాయి. ఫామ్ హౌస్లోకి వాటి లాన్ ఉన్న వాళ్ళకి, కొంచెం ఇంటి బయట స్పేస్ ఉన్న వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మొత్తం అక్కడ ఇక్కడ దీని పక్కన 2 చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది బ్లాక్ అండ్ వైట్. ఇవి 2 కూడా దీని పిల్లలే అనమాట, దీని పిల్లలే. ఇంకా చాలా ఉండేటివి, మేము అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్కి, కొంచెం బయట ఫ్యామిలీస్ వాటి తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట, ఎక్కువ అయిపోతున్నాయని చెప్పేసి. ఇదైతే పెద్ద కమర్షియల్గా అయితే మేము ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. ఏమైనా వస్తే ఇవ్వాలనుకుంటే మామూలుగా అడాప్షన్కి ఇచ్చేస్తాం ఫ్రీగానే ఎక్కువ అయిపోయినప్పుడు. సో వీటి చాలా అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ వీటికి. ఇక్కడ ఫీమేల్ బోదిగేటప్పుడు అక్కడ వెళ్ళినా కూడా బాగా అగ్రెసివ్ అయిపోతాయి మెయిన్స్, పొడవనికి వస్తాయి. సో అలాగని పిల్లలు పుట్టిన తర్వాత కూడా అన్నీ కలిసి చూసుకుంటాయి అనమాట. కోళ్ళలా కాదు, ఒక కోడి తీసుకుని పిల్లల్ని తిప్పుతూ ఉంటుంది, మిగతా కోడి వస్తే కొడుతుంది అని చెప్పేసి బాతులు అన్నీ కలిపి మొత్తం గార్డింగ్ చేస్తాయి వాటిని. సో బ్యూటిఫుల్ మదర్స్, బ్యూటిఫుల్ పేరెంట్స్ అన్నమాట ఇది. సో కానీ చూసుకోండి మీరు, ఒకవేళ మీకు ప్లేస్ ఉంది పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోండి, అదేం ప్రాబ్లం లేదు. చాలా బ్యూటిఫుల్ పెట్స్. ఆ నాయిస్ వల్ల ఒకటి కొంచెం ప్రాబ్లం అవుతుంది, అదొకటి చూసుకోండి. ఇంకా ఇది అది వచ్చేసి 7-8 years నుంచి ఉండింది ఫ్రెండ్స్ నా దగ్గర. నా దగ్గర ఫామ్ పెట్టినప్పటి నుంచి ఉంది, దానికంటే ముందు నుంచి ఇది ఒక 2-3 years పెద్దగా ఉంటుంది అది. సో అట్లాంటప్పుడు దాని వయసు వచ్చేసి నాకు తెలిసి దగ్గర దగ్గర 9-10 years ఉంటుంది అనమాట. దాంతోపాటు ఒక మేల్ కూడా తెచ్చాను ఫస్ట్లో. ఆ మేల్ వచ్చేసి డాగ్స్ పట్టుకొని చంపేస్తాను అనమాట. చూడండి పొడవనికి వస్తాయి అనమాట, వాటి ఇంటికి వెళ్తే. సో ఇదే వచ్చిన బాధ పెడితే అది చూడండి అగ్రెసివ్ ఉంటే బాగా ఇవి బాగా అగ్రెసివ్ ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా అగ్రెసివ్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీటితో. కొత్త వాళ్ళు వస్తే ఎస్పెషల్లీ పట్టేస్తాయి ఫ్రెండ్స్ ఇవి. నా దగ్గర ఉన్నట్టు అయితే కొత్త వాళ్ళు ఎవరు కనిపించినా కూడా ఎప్పుడెప్పుడు పడదామని చూస్తాయి. నేనేం చెప్తున్నా అంటే ఇది ఆల్మోస్ట్ 9-10 years ఉంటుంది. దీని మేల్ కూడా ఉండింది నా దగ్గర. దీని మేల్ వచ్చేసి కూడా ఉండింది, సేమ్ కలర్ ఉండింది. కుక్కలు బట్టి చంపేస్తాను అనమాట. దాని తర్వాత ఇది తీసుకొని వచ్చాం మా ఫ్రెండ్ దగ్గర ఉంటే, ఈ వైట్ది. ఇది తీసుకొని వచ్చి 3 years అవుతుంది ఇప్పుడు. చూడండి దగ్గరికి వెళ్తే పొడిచేస్తుంది ఇప్పుడు. దీనిది వైట్ దాంది దాని కాంబినేషన్లో వచ్చిన పిల్లలు ఇవి 2 కూడా. దగ్గర దగ్గర నా దగ్గర 7-8 పిల్లలు వచ్చేస్తుండే. సో చాలా మటుకు ఇచ్చేస్తాను నేను. 2 ఒకటి పెట్టుకున్నాను, ఇంకా తగ్గిపోతున్నాను నంబర్. సో ఇదనమాట జీస్ బాతుల గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీటి బ్రీడింగ్ విషయంలో కాల్ చేయండి, లేకపోతే కమెంట్ పెట్టండి, చెప్తాను మీకు ఏంది సంగతి వీటిది ఏందని చెప్పేసి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైనా యానిమల్ని ఏదైనా బర్డ్ని పెంచుతున్నప్పుడు దాన్ని సెన్సిటివ్ పెంచకండి. అది రఫ్ అండ్ టఫ్ పెరగాలి, అన్ని క్లైమేట్లను తట్టుకోవాలి, అన్ని క్లైమేట్లను చూడాలి. అది ఇప్పుడు ఎండాకాలం వస్తే ఫ్యాన్లు, చలికాలం వస్తే బల్బులు, ఎర్ర బల్బులు వేసుకుంటూ పోతే వాటిని ఇమ్యూనిటీ వచ్చేసి వాటి బాడీలో ఎలా డెవలప్ అవుతుంది, అన్నీ మీరే బయట నుంచి ఇచ్చుకుంటూ వెళ్తే వాటికి ఇమ్యూనిటీ డెవలప్ కాదనమాట. సో అన్నీ చూడాలి, సెన్సిటివ్ చేయకండి. ఏ బర్డ్నైనా ఏ యానిమల్నైనా కూడా దే హ్యావ్ టు ఫేస్ ఎవ్రీ వెదర్. అట్లయితేనే అది దాని ఇమ్యూనిటీ గట్టిగా ఉంటుంది, ఏ జబ్బులు ఏ రోగాలు వచ్చినా తట్టుకుంటాయి అన్నమాట. సో నేను కోడి విషయంలో కూడా అంతే ఫ్రెండ్స్. కోళ్ళు, ఆవులు, కుక్కలు ఏదైనా కూడా అన్ని క్లైమేట్స్ వచ్చేసి నేను అలవాటు చూపిస్తాను. సెన్సిటివ్గా అసలు పెంచాను నేను. వాటికి నైట్ హైడౌట్ కోసం స్పాట్ ఇస్తాను, మంచి బ్యూటిఫుల్ స్పాట్ ఇస్తాను సేఫ్గా, ముంగీసలు పిల్లులు రాకుండా. అంతే తప్ప వాటికి ఎర్ర బల్బులు అవన్నీ అయితే కాదు. కోడి పిల్లలు అంటారు, వాటికి కంపల్సరీ పెట్టాలి ఫ్రెండ్స్. అది వాటిని బ్రూడింగ్ అంటారు దాన్ని. సో అది కంపల్సరీ పెట్టాల్సిందే అది. సో అదనట్లే పెద్దవాటిని కూడా కొంతమంది చాలా కేర్ఫుల్గా అసలు ఏ దెబ్బ తాకకుండా అది ఇది చేస్తారు. అన్నీ తగలాలి, పడాలి, లేవాలి, తడవాలి, ఎండాలి, అన్నీ చేయాలి. ఒక యానిమల్ ఉందనుకోండి, యానిమల్సే కాదు మనుషులు కూడా. లేకపోతే ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు, చాలా సెన్సిటివ్ ఉంటారు. సో అదే మెయిన్ అనమాట రోగాలకు కారణం. ఇదన్నమాట సంగతి. ఇదన్నమాట ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సిద్ధార్థ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.